వైజాగ్ ఎలా ఉన్నారో నేను అడగను. చొక్కాలు తడిసిపోయి ఉంటాయి, నాకు కూడా తడిసిపోయింది. ఈ వెదర్కి సూట్ కాకపోయినా సూట్ వేసుకొచ్చా. స్టైలిష్ స్టార్ అంటారు కదా, తప్పదు. ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన మన మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే గంటా శ్రీనివాస్ గారికి, సుబ్బిరామ్ రెడ్డి గారికి, మా సరైనోడు టీం నుంచి పనిచేసే ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, అలాగే మీడియా వాళ్ళకి, వైజాగ్ ప్రజలకి, అబవ్ ఆల్ మా ప్రతి ఫంక్షన్కి ప్రాణం పోసి ఉత్సాహం ఇచ్చే మా మెగా అభిమానులందరికీ స్వాగతం, మెగా స్వాగతం. చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ కొన్నిసార్లు బ్లాంక్ అయిపోతూ ఉంటాను. దేంతో స్టార్ట్ చేయాలో మర్చిపోయాను. టక్మని మీరు అరిసారు, నేను బ్లాంక్ అయిపోయాను. బర్త్డే బాయ్ బర్త్డే కేక్ కట్ చేసినట్టు ఇవాళ ఆడియో సెలబ్రేషన్. దానికి ఫస్ట్ తమన్తో మాట్లాడతాను. తమన్, నువ్వు ఎంత సాలిడ్గా ఉంటావో నీ మ్యూజిక్ కూడా ఇవాళ అంత సాలిడ్గా ఉంది. ఈ సినిమా గురించి అనుకున్నప్పుడు మేము అనుకున్నాం, ఈ సినిమాకి ఎవరు కరెక్ట్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుందంటే అందరు యునానిమస్ ఉన్నాం, ఈ ఆడియోకి సరైనోడు మాత్రం తమనే అని. తమన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అన్ అమేజింగ్ ఆడియో. అలాగే మా కెమెరామెన్ రిషి పంజాబీ గారు, ఆయన లేకుండా నేను ఈ సినిమా ఊహించలేను. ఇవాళ ఆయన రాలేకపోయారు. రిషి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అండ్ అలాగే నా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ గారు, రాజీవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు చాలా బోరింగ్ టాపిక్, ప్రతి హీరో అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ పేరు పేరు నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ అనుకోవచ్చు నేను స్టేజ్ మీద మాట్లాడటం చాలా ధైర్యంగా మాట్లాడుతాను అనుకోవచ్చేమో, కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా అప్పుడప్పుడు కొంచెం భయంగా కూడా ఉంటుంది. నాకు ఇప్పటికీ బయటికి వచ్చి మాట్లాడాలంటే, ముఖ్యంగా సినిమా ఫంక్షన్స్లో, ఇంకా సినిమాలోకి పరిచయం కాని నటుడు ముందుకొచ్చి మాట్లాడితే ఎంత బెరుగ్గా ఉంటుందో నా లోపల ఇప్పటికీ అలాగే ఉంటుంది. నితిన్కి నేనంటే ఎంత ఇష్టం నిజంగా నాకు ఈరోజు చెప్పేదాకా నిజంగా నాకు తెలియదు. సో నితిన్ గారికి ఆయన చాలా మనస్ఫూర్తిగా ఈ సినిమా చాలా గొప్ప విజయం సాధించాలని, ఆయనకి చాలా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఇష్క్ సినిమా కోసం నేను గబ్బర్ సింగ్ షూటింగ్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, ఎప్పుడు మనకి అంటే తను రాగానే నాకెందుకు దగ్గరికి చాలా ప్రేమగా నా తమ్ముళ్ళలాగా అనిపించాడు నితిన్ చూడగా. నాకు నా సినిమాలు తప్ప, నా పని తప్ప నాకు ఇంకో సినిమాలు రిలీజ్ అవుతాయి, ఎట్లా ఆడుతాయి నేను ఎప్పుడు అడగను, పట్టించుకోను. కానీ నాకు ఆ రోజు అర్థమైంది నితిన్కి నాలాగే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.